మొదటి ఎపిసోడ్లోనే చెంచలమ్మ గురించి చాలా మటుకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. చెంచలమ్మ కథ అంటూ ఒక అతను బుర్ర కథ లేకపోతే మరి ఒగ్గు కథో ఏదో అది, దాంతో చెంచలమ్మ గురించి హైలైట్ చేస్తూ చెంచలమ్మ క్యారెక్టర్ని చూపిస్తారనమాట. ఆమె శాంతంగా ఉంటే వనిత, లేకపోతే చిరుత అన్నట్లు ఆమె కోపం వస్తే మొత్తానికి ఆమె ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అని ఈ ఒగ్గు కథలోనూ బుర్ర కథలోనూ మనకు ఇంట్రడ్యూస్ చేస్తారు. అదే టైంలో విజయమ్మ అనే ఒక తనకి ప్రాణ స్నేహితురాలు ఉందని కూడా తెలియజేస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఏమైందో ఏమో కానీ ఇద్దరు బద్ధ శత్రువులు అవుతారంట. తర్వాత చెంచలమ్మకి ఒక్కగానొక్క కొడుకు ఉంటాడు. ఆ కొడుకు అంటే తనకి చాలా ఇష్టం, పంచ ప్రాణాలు, తనకు ఎలాంటి కోడలు కావాలి అనేసి ఆమె ముందు నుండే ఒక డిసైడ్ చేసుకుని ఉంటుంది. స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకుంటుంది. గుణవతి, శీలవతి, విద్యావతి, సౌందర్యవతి ఇవన్నీ కాకుండా తన ఇష్టాన్ని కాదనకూడదనే ఆమె, తన మాటకు ఎదురు చెప్పకూడని ఆమె కావాలనేసి ఆమెకు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకుని ఉంటుంది. ఈ విధంగా ఆ కథ చెప్తూ ఉండగా మన హీరోయిన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఒక కొలనులో స్నానం చేసి వినాయకుడికి దండం పెడుతున్నట్లుగా హీరోయిన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. తన ఎదురుగా ఒక చిన్న పాప కూర్చొని ఉంటుంది. తననే గమనిస్తూ ఉంటుంది. అలా ఏంటి అలా చూస్తున్నావని హీరోయిన్ అంటుంది. అక్క నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ఆ పాప అంటుంది. ఈ అందం నాది కాదు, పసుపు రాసుకొని నుదుట కుంకుమ పెట్టుకొని జడలో పూలు పెట్టుకున్న ఏ అమ్మాయి అయినా అందంగానే ఉంటుందని తను జవాబిస్తూ ఉంటుంది. ఆ పాప నీకేమిష్టమక్క అని అడుగుతుంది. తను మన ఊరి గాలంటే ఇష్టము, ఉదయించే సూర్యుని ప్రతిబింబం అంటే ఇష్టము, ఈ పచ్చని పైరంటే ఇష్టము, ఆవు ఇచ్చే పాలంటే ఇష్టము, ఇవన్నీ ఉన్న మన ప్రకృతి అంటే చాలా చాలా ఇష్టమని చెప్తూ ఉంటుంది. ఈ లోపల చిలక జోస్యం చెప్తానంటూ ఒకతను దారిలో వెళ్తూ ఉంటాడు. తనని పిలుస్తుందనమాట హీరోయిన్. తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ చిలుకలు నిజంగానే జ్యోతిష్యం చెప్తాయా అని అడుగుతుంది. తను చెబుతాయి తల్లి అని అంటాడు. నాకు చెప్తాయా, నా చెల్లికి కూడా చెప్తాయా అని అడుగుతుంది. ఎవరికైనా చెప్తాయి అని అంటాడనమాట. తను ఎలా చెప్తాయి అని అడుగుతుంది. తను ఇప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ఈ విధంగా చూపిస్తాడనమాట. ఈ చిలుకలు బయటకు వచ్చి ఇందులో ఉన్న కార్డులు తీసి మీ జాతకాన్ని చెప్తాయని వివరిస్తూ ఉంటాడు. అలా అతన్ని మాటల్లో పెట్టేసి చిలుకల్ని బయటకు వదిలేస్తుంది అనమాట. అప్పుడు అతను ఏంటమ్మా ఇలా చేసావు అని అడుగుతాడు. వాటిని పంజరంలో బంధించే కంటే ఇలా స్వేచ్ఛ ఇచ్చి చూడండి, అవి ఎంతో హ్యాపీగా ఉంటాయి అని స్వేచ్ఛ గురించి తనకు చెప్తుందనమాట. ఈ లోపల వాళ్ళ హీరోయిన్ అమ్మా నాన్నని వాళ్ళ ఇంటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళది చాలా చిన్న పూరిల్లు అనమాట. సో ఆమె ఏదో వంట చేస్తూ ఉంటుంది. చిన్న పాప అమ్మ అని వెళ్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది అక్క ఎక్కడికి వెళ్ళింది అని. అక్క వాళ్ళ స్నేహితుడు వాళ్ళ పెళ్ళికి వెళ్ళిందమ్మా అని జవాబిస్తుంది. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సింధూర వాళ్ళ అమ్మ నాన్న ఈ లోపల బయట నుండి ఒక పూజారి గారు వస్తారనమాట. ధర్మయ్య అని పిలుస్తూ వస్తారు. సో వాళ్ళు బయటకు వచ్చి అడుగుతారు, ఎందుకు నన్ను పిలిపించారు అని పెద్ద ఆయన అడుగుతాడు. నా పెద్ద కూతురికి పేరు పెట్టింది మీరే కదా, ఇప్పుడు అది మార్చాల్సిన సమయం వచ్చింది అని అంటాడనమాట సింధూర వాళ్ళ నాన్న. అదెందుకండి, నేను జాతకరీత్యా చూసి మంచి పేరే సింధూర అని తనకు పెట్టాను కదా, ఎందుకు మార్చాలి అంటాడు. అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఇంటి పేరు ఆడపిల్లకు మార్చడం తప్పదు కదా అని వాళ్ళు అంటారు. అప్పుడు ఈయన సంతోషంగా నవ్వుతూ అలా అయితే తప్పదు అనేసి అంటాడనమాట. ఎలాంటి భర్త కావాలి అని అడుగుతాడు. ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మన హీరోయిన్ని చూపిస్తారనమాట. వాళ్ళ స్నేహితురాలు పెళ్ళింటికి వేరే పక్క ఊరికి వెళ్తుంది కదా, అక్కడ వాళ్ళ స్నేహితురాలతో మాట్లాడుతూ ఉంటుంది. ఆడపిల్లకు కావాల్సింది మంచి భర్త కాదు, మంచి అత్తగారు అని తను చెప్తూ ఉంటుంది. తనకు మంచి అత్తగారు కావాలనేసి తన ఆలోచన అనమాట. ఎందుకంటే భర్త పొలం పనులకు బయట ఉద్యోగరీత్యా బయట వెళ్ళినప్పుడు ఇంట్లో కలిసిమెలిసి ఉండాల్సింది అత్తగారు మిగతా ఇంటి వాళ్ళతోనే కదా. కాబట్టి మంచి అత్తగారు తనకంటే ముందుగా కోడలుగా ఇంట్లో అడుగుపెట్టి ఉంటుంది కాబట్టి తనతో బాగుంటే మనం అందరి గురించి తెలుసుకోవచ్చు, అందరితో కలిసిపోవచ్చు అని తను చెప్తూ ఉంటుందన్నమాట. ఈ లోపల మన చెంచలమ్మ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన ఒక పెద్ద ఇంట్లో చుట్టూ పని వాళ్ళతో, తన మరిది, తోడికోడలు వీళ్ళందరితో ఒక పెద్ద ఇంట్లో ఉంటుంది. స్టెప్స్ నుండి దిగుతూ తనను గంభీరంగా ఒక స్ట్రాంగ్ లేడీగా ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. తర్వాత ఆమె ఒక తీర్పు చెప్పడం కోసము ఒక గుడి దగ్గరికి వెళ్తుంది. అదే గుడి దగ్గర సింధూర కూడా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహానికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఈ లోపల హడావిడంతా చూసి ఏంటని తన స్నేహితురాలను అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఈ ఊరికి పెద్ద చెంచలమ్మ గారు, ఇక్కడ ఏ సమస్య వచ్చినా తనే తీర్పిస్తారు అని వాళ్ళు చెప్తారనమాట. అక్కడ ఒక భార్యాభర్త, కొడుకు కోడళ్ళ గురించి ఒక తగాదాలో తీర్పు చెప్పబోతూ ఉంటుంది. అప్పుడు ఈ సింధూర ఇంటర్ఫియర్ అవుతుంది. సింధూర ఇంటర్ఫియర్ అవుతే అది చెంచలమ్మకి కోపం వస్తుందన్నమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఆమెని పక్కకు తీసుకెళ్ళిపోతారు.
తర్వాత మన హీరో ఇంట్రొడక్షన్ చూపిస్తారు. తను బైక్ మీద తన పని వాళ్ళతో, అంటే తన బాబాయ్ అని పిలుస్తాడు, పని ఆయనైనా పెద్ద ఆయన కాబట్టి వెనకాల కూర్చుని ఉంటాడు. వెళ్తూ ఉంటే మధ్యలో బాజా భజంత్రులతో అమ్మవారి ఊరేగింపు వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ బైక్ ఆగిపోతుంది. మంచికే జరిగిందనేసి అమ్మవారు ఎదురు వచ్చారని దండం పెట్టుకోవడానికి ఆ పెద్ద ఆయన చూస్తూ ఉంటాడు. ఈ లోపల అమ్మవారి పక్కన మన సింధూర కూడా నడుస్తూ వస్తూ ఉంటుంది. హీరో అమ్మవారిని చూడకుండా సింధూరని చూస్తూ మైమర్చిపోతాడనమాట. మొదటి చూపులోనే సింధూర అతనికి బాగా నచ్చుతుంది. అప్పుడు పూజారి గారు వచ్చి, బాబు అమ్మవారిని దర్శనం చేసుకుని హారతి తీసుకుని కుంకుమ పెట్టుకో అని అంటూ ఉంటాడు. అయినా కూడా తను పలకడనమాట. అప్పుడు సింధూర చొరవ తీసుకుని అబ్బాయి పక్క ఊరు అబ్బాయి ఏమో అనుకుని పళ్ళెంలో ఉన్న కుంకుమ తీసుకుని హీరోకి పెడుతుంది. హీరో కొంచెం ఆశ్చర్యపోతాడు. ఇలా తనని ఇష్టపడడం మొదలు పెడతాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు చూద్దాం. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ మరియు సీరియల్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ ఛానల్ని.